హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మజ్జిగ చారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మజ్జిగ చారు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా పాన్ పెట్టుకొని మనం అందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అనేది అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఈ పోపులో పప్పులు లాంటివైతే ఏమి యాడ్ చేసుకోవట్లేదండి. అవి తొందరగా నానిపోతాయి కాబట్టి అవైతే నేను యాడ్ చేయట్లేదు. తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేనైతే ఒక 6 కాయల వరకైతే తీసుకొని ఈ విధంగా దంచుకున్నాను. నేను అందులో మాత్రం సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు. ఇలా ఇష్టం లేని వాళ్ళు దాన్ని చిన్నగా తరగడం గానీ, వేరే విధంగా గానీ తరిగి వేసుకోవచ్చు. ఈ పచ్చికారం కాసింత వేగిన తర్వాత అందులో మనం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా మనకి పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఫ్రెష్గా ఉన్నటువంటి 2 కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి. మనకి ఈ మజ్జిగ చారు కరివేపాకుతోనే కొంచెం టేస్ట్ పెరుగుతుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా అనేవి మన ఆప్షనల్, వేస్తే ఇందులో బాగుంటుంది. ఇవన్నీ మగ్గేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఇవన్నీ వేయించుకుంటూ ఉండాలండి. ఇవి మగ్గిన తర్వాత అందులో నేనైతే సన్నగా పొడుగ్గా తరిగినటువంటి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మజ్జిగ చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ అనేవి మనం పూర్తిగా వేగేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదండి. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపు అంతా కూడా మగ్గేంత వరకు మనం లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించుకోవాలండి. నేను ఇక్కడ ఆనియన్స్ అయితే పూర్తిగా మగ్గించలేదు. ఒక 70% అయితే కుక్ అయ్యే విధంగా చూసుకున్నాను. మనకి ఆనియన్స్ అనేవి ఆ విధంగా కుక్ అయితేనే మనం తినేటప్పుడు మనకి ఆ క్రంచీనెస్ అనేది తెలుస్తుందండి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మజ్జిగ కోసం నేను పెరుగునైతే ఇంట్లో ఉన్నటువంటి పెరుగునైతే తీసుకున్నానండి, మీగడ లేని పెరుగుని. మనకి ఇంట్లో ఉన్నటువంటి గేదె పాలతో తయారు చేసినటువంటి పెరుగు కొంచెం గట్టిగా గడ్డగా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే వాటర్ యాడ్ చేసుకున్నానండి. అదే ప్యాకెట్ పెరుగులో అయితే మనకి వాటర్ అనేది తక్కువగా యాడ్ అవుతుంది. మనం మజ్జిగ చారు కోసం మిగడ లేని పెరుగు తీసుకుంటేనే బాగుంటుందండి. అందులో వెన్న ఉంటే అంతగా బాగోదు. మనం ఇది పోపు చేసుకోవడానికి ఆయిల్ వాడతాం కాబట్టి వెన్న లేని పెరుగు అయితేనే బాగుంటుందండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా కలుపుకుంటూ ఉండాలి. మేమైతే దీన్ని చల్లచారు అని పిలుస్తామండి. మీరేమని పిలుస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫైనల్గా ఇందులో మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. మనకి ఈ సమ్మర్లో మజ్జిగ అనేది చాలా మేలు చేస్తుందండి. డైరెక్ట్గా పెరుగు తినలేని వాళ్ళు, మజ్జిగ తాగలేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు రెడీ అయినట్లే. మీకు నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.